జీటీఏ పైన మీ ఒపీనియన్ ఏంటి? గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఒకటి ఎన్ఆర్ఐస్ బేస్డ్ అసోసియేషన్. బేసిక్గా అమెరికాలో పుట్టి భారతదేశంలోకి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకి తెలంగాణ ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి తీసుకొచ్చిన అసోసియేషన్ ఇదంతా కూడా. ఈ రెండు ఏంటంటే దీనికి ముఖ్యమైన ఎజెండా ఏంటంటే రెండు కళ్ళు లాంటిది. ఒకటి సర్వీసు, రెండవది కల్చర్. ఈ రెండింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కూడా ఏ దేశం వెళ్ళినా కూడా మరి మాతృభూమిని మర్చిపోకూడదనే ఆలోచనతోటి ఈ రెండింటిని మనం గుర్తు చేయాలి, మనం రెండింటిని కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇక్కడ ఈవెంట్స్ ఫస్ట్ సెలబ్రేషన్ జరుగుతూ జరుపుకుంటా ఉన్నాం. సో డెఫినెట్గా ఇదంతా కూడా తెలంగాణ బిడ్డలకి తెలంగాణ ప్రజలకి ఏదో కొంత చేయాలి, ఏదో ఒకటి మనం కూడా ఉపయోగపడాలని ఆలోచనతోటి. ఎందుకంటే చాలామంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డిఫికల్టీ చాలా ఉన్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఇంకా జరగాలి, తెలంగాణ బిడ్డలు ఇంకా చదువుకోవాలి, వీళ్ళు కూడా మరి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా చదువుకొని సంపాదించాల ఆలోచనతోటి ఏదో ఒక ఇన్పుట్, ఏదో ఒక బ్యాకప్ మనం కూడా ఉండాలనే ఆలోచనతోటి ఈ తెలంగాణ అసోసియేషన్ ఏర్పడింది. దీంట్లో ఇప్పుడు భాగంగా ఏంటంటే ఏవైనా నీడీ పీపుల్ కానీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ఎక్కడైతే జరగాలో అవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోటి దీన్ని ఈరోజు ఫస్ట్ ఇయర్ పెద్ద ఎత్తున మరి అక్షయ కన్వెన్షన్లో హైదరాబాద్లో జరుగుతూ ఉంది. దీనికి చాలామంది ఎంతోమంది ప్రజలు వచ్చారు, తర్వాత ఎంతోమంది నాయకులు వచ్చారు, మంత్రులు వచ్చారు, మాజీ మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. సో చాలామంది వచ్చి దాంతో పాటుగా ముఖ్యంగా చెప్పాలంటే స్వామీజీ చిన్నజీయర్ స్వామీజీ వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని ఆరంభించారు. డెఫినెట్గా అందరికీ ఆశీస్సులు ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఇది ఇప్పటివరకు తీసుకుపోతా ఉన్నారు. ఇంతమంది ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చారు కదా, సో ఇంత సపోర్ట్ మన కంట్రీకి ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ అమెరికాలో ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఆర్గనైజేషన్స్, నాటా, పాటా, టాటా, చాలా ఉన్నాయి. కానీ జాతీయంగా లేకపోతే ఆ రాష్ట్రాల పరంగా ఉన్నాయి, కానీ అంతర్జాతీయ అసోసియేషన్ అనేది ఇప్పుడు దాకా లేదు. ఇది ఒక్కటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. అంటే అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 40 కంట్రీస్ని ఇన్వాల్వ్ చేశారు, ఇంకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఒకటే గొడుగు మీదకి, ఒకటే అంబ్రెల్లా కిందకి వచ్చి అందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్గా తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత మనం కూడా సపోర్ట్గా ఉండొచ్చు అనే ఆలోచనతోటి తీసుకొచ్చిన ఒక అంబ్రెల్లా. డెఫినెట్గా అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఐఎమ్ షూర్ ఇంకా కొంచెం వే ఫార్వర్డ్ డెఫినెట్గా అది ఇంకా పెద్ద డెవలప్ అవుతుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్.